హాయ్ హలో వెల్కమ్ టు సినిమాటర్స్. మీరు నిన్నటి నుండి చూస్తున్నారు కదా, మోహన్ బాబుకి మంచు మనోజ్ గొడవ అవుతుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఇందులో తెలియంది ఏంటో ఉంటుంది. ప్రతి ఇంట్లోనే ఉండదు కదా ఇంటి రామాయణం, ఇంటికే తెలుస్తుందని. అలాగే ఇంటి రామాయణాన్ని బయటికి లాగారు. కాకపోతే వీళ్ళకి ఏం లేదు భయ, మన మోహన్ బాబుకి మంచు మనోజ్ కి ఆస్తి గురించి ఫైట్ నడుస్తుందంట. ఈ సెటిల్మెంట్ కోసమని మోహన్ బాబు మంచు మనోజ్ కి తన గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్పాడంట. అండ్ మంచు మనోజ్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి డిస్కషన్ స్టార్ట్ అయింది. వీళ్ళు మాట్లాడుతుండగా మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్ మీద దాడి చేశారంట. దీంతో మంచు మనోజ్ పోలీసులకి 100 కి డైల్ చేశాడంట. 100 కి డైల్ చేసి పోలీసులకి కంప్లైంట్ చేశాడంట, ఇలా నా మీద అటాక్ చేశారని. దాంతో పోలీసులు రెస్పాండ్ అయ్యి వెంటనే సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న గెస్ట్ హౌస్ కి వచ్చి ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నారంట. ఈ లోపు మంచు మనోజ్ బంజారా హిల్స్ లో టిఎస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట. ఇది విజువల్స్ మనకు ఆల్రెడీ టీవీలో చూపించారు. మంచు మనోజ్ తన వైఫ్, తన ఫ్రెండ్స్ మంచు మనోజ్ ని హాస్పిటల్లోని తీసుకువెళ్తుండగా మీరు చూడవచ్చు. నిన్న ఈవినింగే మంచు మనోజ్ గారు అడ్మిట్ అయ్యారంట. మోహన్ బాబు గారు కూడా ఇలాగని కంప్లైంట్ చేశారంట, నా భార్య మీద నా మీద అటాక్ చేశారు. ఇది ఎంతవరకు నిజం అనేది మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తేనే మనకు పూర్తిగా తెలుస్తుంది. అంతకు ముందు కూడా మంచు విష్ణు మంచు మనోజ్ మీద చాలా కోపంగా గొడవ పడ్డాడు. కానీ అప్పట్లో అది ప్రాంక్ వీడియో లేదా ఏదో మూవీ కోసం చేస్తున్నారని చెప్పారు. కానీ అండ్ అప్పుడు కూడా గొడవలు ఆడుకున్నారు. మళ్ళీ ఈరోజు చూసుకున్నట్లయితే ఏకం కథ మొత్తం మారిపోయింది. తండ్రి కొడుకులు కొట్టుకున్నారని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, మంచు మనోజ్ అన్న ఇప్పుడిప్పుడే మనకి కంబ్యాక్ ఇస్తున్నాడు మంచి మంచి ఫిలిమ్స్ తో. మిరాయి సినిమాలో ఒక మంచి రోల్ చేస్తున్నాడంట. అండ్ తమిళ్ గరుడ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో 3 హీరోలు ఉండబోతున్నారు, బెల్లంకొండ శ్రీనివాస్, గరుడ రోహిత్ అండ్ మంచు మనోజ్ అన్న. ఈ టైంలో ఫిజికల్ గా వీక్ అయితే ప్రొడ్యూసర్స్ కి చాలా నష్టం వస్తుంది కదా. ఎందుకంటే అన్న మంచి ఫిలిమ్స్ తోని కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. మళ్ళీ ఈ టైంలో ఈ ఫ్యామిలీ వార్స్ ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? మంచు మనోజ్ అన్న కోలుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడా, లేదా కవరప్ చేసి ప్రాంక్ అని చెప్తాడా, లేదా ఈ ఇష్యూని ఎక్కడి నుంచి వదిలేస్తాడా అర్థం కావట్లేదు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి గాయ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సినీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళు వీడియో లైక్ చేసి షేర్ చేసి మన సినీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీరు వీడియో లైక్ చేస్తేనే మీలాగా ఎంతో మంది చూసే ఆడియన్స్ దగ్గరికి నా వీడియో పుష్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి వీడియో.